వెల్కమ్ బ్యాక్ టు అన్నన్ యూనివర్స్ తెలుగు ఛానల్కి. మన ప్రపంచంలో ఇంకా ఎన్నో ప్రదేశాలు మనకు తెలియకుండా దాగి ఉన్నాయి. కానీ ఇప్పుడు చిన్న మొబైల్ ఫోన్లోనే ప్రపంచం మొత్తం కనిపిస్తుంది. అదే గూగుల్ మ్యాప్స్. రోడ్లు, నగరాలు, పర్వతాలు, సముద్రాలు అన్నిటినీ మనం ఇంట్లో కూర్చొని చూడగలం. కానీ కొన్నిసార్లు గూగుల్ మ్యాప్స్లో కనిపించిన కొన్ని దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆశ్చర్యానికి గురి చేశాయి. అవి నిజానికి రహస్యాలా, లేదా ప్రకృతి సృష్టించిన అద్భుతాలా, లేక మనుషులు సృష్టించిన వింతలా? ఈరోజు మనం గూగుల్ మ్యాప్స్లో కనిపించిన 10 షాకింగ్ విషయాల గురించి మాట్లాడుకుందాం. దక్షిణ అమెరికాలోని చిలీ ఎడారి ప్రాంతంలో గూగుల్ మ్యాప్స్ ద్వారా ఒక భారీ మనిషి ఆకారం కనిపించింది. చుట్టూ ఎక్కడ జీవం లేని ఎడారి, కానీ నేలపై ఒక పెద్ద ఆకారం. దూరం నుంచి చూస్తే అది ఒక పురాతన రాక్షసుడి చిత్రంలాగా కనిపిస్తుంది. కొంతమంది ఇది ఏలియన్స్ వదిలిన గుర్తు అని కూడా ఊహించారు. కానీ పరిశోధకుల ప్రకారం ఇది పురాతన కాలంలో ఇక్కడ నివసించిన ప్రజలు గీసిన జియోగ్లిఫ్ అని అన్నారు. ఇలాంటి ఆకృతులు వేల సంవత్సరాల క్రితం మనుషులు తయారు చేశారు. గూగుల్ ఎర్త్లో సముద్ర ప్రాంతాలను పరిశీలిస్తున్నప్పుడు ఒక వింత ఆకారం కనిపించింది. నీటిలో ఒక పెద్ద కన్ను లాంటి నిర్మాణం. దీన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. సముద్రంలో ఏదైనా భారీ జీవి ఉందా అని కూడా అనుకున్నారు. కానీ వాస్తవానికి అది ప్రకృతిలో ఏర్పడిన ఒక రాతి నిర్మాణం మరియు నీటి రంగుల కలయిక. ప్రకృతి కూడా కొన్నిసార్లు మన ఊహలకు అందని చిత్రాలను సృష్టిస్తుంది. ఇది 5 మూలాల ఆకారంలో ఉండటంతో చాలామంది దీనిని రహస్య సంస్థల గుర్తు అని భావించారు. ఇంటర్నెట్లో ఇది పెద్ద చర్చగా మారింది. కానీ పరిశోధనల ప్రకారం ఇదొక పురాతన నిర్మాణం లేదా భూమిపై చేసిన డిజైన్ కావచ్చని చెప్పారు. అయితే దీనిని అసలు ఉద్దేశం ఇప్పటికీ పూర్తిగా స్పష్టంగా లేదు. ప్రపంచంలోని కొన్ని పర్వతాలు పైనుంచి చూస్తే మనిషి ముఖంలా కనిపిస్తాయి. గూగుల్ మ్యాప్స్ ద్వారా ఇలాంటి ఒక పర్వతం చిత్రం వైరల్ అయింది. కళ్ళు, ముక్కు, నోరు ఉన్నట్టు కనిపించడంతో చాలామంది దీనిని ప్రకృతి శిల్పం అని పిలిచారు. ఇది మన మెదడు ఆకృతులను గుర్తించే సహజ లక్షణం వల్ల కూడా కావచ్చు. దీనిని శాస్త్రవేత్తలు పెరిడోలియా అని అంటారు. చైనాలో ఒక ప్రాంతంలో గూగుల్ మ్యాప్స్ ద్వారా పొడవైన డ్రాగన్ ఆకారంలా కనిపించే నిర్మాణం కనిపించింది. ఇది చూసిన వారు ఆశ్చర్యపోయారు. ఇది నిజంగా డ్రాగన్ గుర్తా అని ప్రశ్నలు వచ్చాయి. కానీ దగ్గరగా వెళ్ళి పరిశీలిస్తే అది పర్వతాలు, రోడ్లు, ప్రకృతి ఆకృతుల కలయిక అని తెలిసింది. గూగుల్ మ్యాప్స్లో అంటార్కిటికా ప్రాంతాన్ని చూస్తున్నప్పుడు మంచు మధ్యలో ఒక తలుపు లాంటి ఆకారం కనిపించింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొంతమంది ఇది ఏలియన్స్ బేస్ అని చెప్పారు. మరికొందరు ఇది రహస్య ప్రభుత్వ స్థావరమని ఊహించారు. కానీ నిపుణుల ప్రకారం అది మంచు, అలాగే రాళ్ళు మరియు నీడల వల్ల ఏర్పడిన సహజ ఆకారం అని చెప్పారు. ఒక ఎడారి ప్రాంతంలో పైనుంచి చూస్తే విమానం లాంటి ఆకారం కనిపించింది. చాలామంది ఇది కూలిపోయిన విమానం అని అనుకున్నారు. కానీ తర్వాత అది ఒక పాత విమాన ఆకారంలో తయారు చేసిన నిర్మాణం అని తెలిసింది. ఇలాంటి వాటిని కొన్నిసార్లు కళాకారులు లేదా సంస్థలు ప్రత్యేకంగా తయారు చేస్తారని చెప్పవచ్చు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో సరస్సులు ఎరుపు రంగులో కనిపిస్తాయి. గూగుల్ మ్యాప్స్ ద్వారా ఇలాంటి సరస్సు చిత్రాలు వైరల్ అయ్యాయి. చాలామంది ఇది రక్తంతో నిండిన సరస్సు అని భయపడ్డారు. కానీ వాస్తవానికి అక్కడ ఉండే ప్రత్యేకమైన ఆల్గే బ్యాక్టీరియా వల్ల నీరు ఎరుపు రంగులో కనిపిస్తుంది. ప్రకృతి ఎంత విచిత్రంగా ఉంటుందో దీనితో తెలుస్తుంది. ప్రపంచంలోని కొన్ని ఎడారి ప్రాంతాల్లో నేలపై భారీ చిత్రాలు కనిపిస్తాయి. వీటిని గూగులిఫ్స్ అని అంటారు. వేల సంవత్సరాల క్రితం మనుషులు వీటిని నిర్మించారు. వాటిని భూమి మీద నుంచి చూస్తే అర్థం కాదు, కానీ ఆకాశం నుంచి చూస్తే మాత్రం వాటి అసలు రూపం తెలుస్తుంది. గూగుల్ మ్యాప్స్లో కొన్నిసార్లు ఆకాశంలో వింత వస్తువులు కనిపిస్తాయి. వాటిని చూసి చాలామంది యుఎఫ్ఓ అని భావించారు. కానీ ఎక్కువ సందర్భాల్లో అవి కెమెరా లోపాలు, విమానాలు, పక్షులు, వాతావరణ ప్రభావాలు అని తెలిసింది. అయితే కొన్ని చిత్రాలకు ఇప్పటికీ స్పష్టమైన వివరణ లేదు. గూగుల్ మ్యాప్స్ అనేది మన ప్రపంచాన్ని
మన చేతుల్లోకి తీసుకొచ్చింది. కానీ ఈ ప్రపంచంలో ఇంకా ఎన్నో రహస్యాలు ఉన్నాయి. మన కళ్ళకు కనిపించని ఎన్నో విషయాలు టెక్నాలజీ బయటకు తీసుకొస్తుంది. కొన్ని రహస్యాలకు శాస్త్రీయ సమాధానాలు ఉన్నాయి, మరికొన్ని ఇంకా మనల్ని ఆలోచింపజేస్తూనే ఉన్నాయి. మీకు ఈ 10 విషయాలు ఏది ఎక్కువ ఆశ్చర్యంగా అనిపించింది కామెంట్ చేయండి. ఇలాంటి ప్రపంచ రహస్యాలు, వింత ప్రదేశాలు, కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.